అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాజువాకను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డులో సుమారు 3,21,00,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈరోజు మరి 65వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు 3,20,00,000 రూపాయలకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు పండగ పూట ఆ మహాదేవుని యొక్క శివరాత్రి సందర్భంగా మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఇక్కడ ఈ రీటైనింగ్ వాల్ కోసం సుమారు 1,72,00,000తో ఆ రీటైనింగ్ వాల్ వర్క్, అలాగే ఒక స్కూల్ బిల్డింగ్ శిథిలాస్థితిలోకి వచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ జీవీఎంసీ ఫండ్ తో లాస్ట్ టైం నిర్మాణం చేశారు. దానికి ఒక 50 లక్షలు పెట్టి చేయడం జరిగింది. ఇంకొక 2 కమ్యూనిటీ హాల్స్ కూడా మేము శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందండి. వీటిలో అన్ని కలిసి మొత్తం 3,20,00,000కి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న బడ్జెట్ కూడా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్రాన్ని సహకారం అందిస్తున్నందుకు బీజేపీ నాయకులకు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి మా అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ కానీ మీరు చూసుకుంటే అటు అభివృద్ధి, సంక్షేమాన్ని, అలాగే సంపద సృష్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా అందుకని అన్ని వర్గాలకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగిందండి. ఈరోజు చెప్పాలంటే విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారికి అయితే స్కూల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మానవ వనరులు అభివృద్ధి చేయాలి కనుక వాళ్ళకి 34,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. పెన్షన్స్ కావచ్చు, సంక్షేమాధికారులు కావచ్చు, బీసీలు కావచ్చు, అన్ని వర్గాల వరకు కూడా సమపాల్లో చేసి రేపు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఉందో ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా మౌలిక వసతులపైన కూడా అధిక ప్రాధాన్యత ఇస్తే ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కాసిన అశోక్ నగర్ రోడ్ నెంబర్ 1 గోడ సుమారుగా 1,75,00,000తో మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రియదర్శన్ కాలనీ కమ్యూనిటీ హాలు, సంజీవ్ కాలనీ కమ్యూనిటీ హాలు, బామీజీ కాలనీ స్కూల్ బిల్డింగ్ ఈ 4 శంకుస్థాపనలకి ఈ శాంక్షన్ చేయడానికి గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పెద్దలు ఆయన కృషితో ఏదైతే గాజువాక అంతా శరవేగంతో పరిగెడుతున్నదో అందులో భాగంగా 65వ వార్డులో కూడా ఏ వర్క్ అయితే ఆ వర్క్ శాంక్షన్ చేసి ఈ రోజు మన ముందుని ఈ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జీవీఎంసీలో ఈరోజు మన నిష్పత్తి తీశారు. ఇంచుమించు 28% గాజువాక నిధులు కేటాయింపులు జరిగాయి. మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మా సభలో అనౌన్స్ చేస్తే 28% కంప్లీట్ గా గాజువాక నిధులు కేటాయింపు చేసినందుకు గాజువాక శాసనసభ్యులు ఏ విధంగా పనిచేస్తారనేది అది ఒకటే నిదర్శనం. ఈ రోజు చరవాగంతో ప్రతి రోడ్లు, ప్రతి డ్రైనేజీలు కానీ, ఎక్కడ కూడా గ్రౌండ్లు కానీ ఎక్కడ కూడా ఆకుండా ఈ 2 సంవత్సరాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. గాజువాక దశ మారిపోవడానికి కారణం ఇదే విజనమైన నాయకులు ఉంటే ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తాదని దానికి ఇదే నిదర్శనం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న వచ్చిన ప్రజానీకానికి అందరికీ ఆలస్యమైనా కూడా నిలబడి ఉన్నందుకు